సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన చేసేటటువంటి పనుల యందు అభివృద్ధి, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో లాభదాయకమైనటువంటి స్థితి, ధన ధాన్య వృద్ధి, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా పెండింగ్లో ఉండేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్తిగా పూర్తి చేయడం, అనుకూలతలు ఏర్పడడం, పై అధికారుల మన్ననలు పొందడం, స్త్రీలకు ప్రధానంగా నూతన వస్తు వాహన ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది కలగడం, అలాగే ఉద్యోగపరంగా అధికారుల వలన స్నేహ లాభాలు పెరగడం, శత్రు దూరం అవడం, అనుకూలతలు ఏర్పడడం, కుటుంబ సౌఖ్యం కలగడం లాంటి శుభ ఫలితాలు పొందుతున్నారు. అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు. సర్వత్రా ధన యోగము అనేటటువంటిది పుష్కలంగా ఉంది. అయితే మీ చుట్టూ ఉండేటటువంటి జనాలు మీ అభివృద్ధిని చూసి తట్టుకోలేరు కనుక కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది. దగ్గరలో ఉండే అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుని, అలాగే అంగారక కవచాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా గోసేవలు కానీ లేదా మీకు దగ్గరలో ఉండేటటువంటి వృద్ధాశ్రమంలో సేవ చేయడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా బాగా కావలసినటువంటి వ్యక్తులు, మిమ్మల్నిగా ఎవరైతే చూశారో వారితోటి కొద్దిగా అకారణ విభేదాలు, అపనిందలు, అపవాదులు కలిగే అవకాశం. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మీకు బాగా కావలసినటువంటి వ్యక్తులు కానీ లేదా ఇతపూర్వం మీ ద్వారా ఉపయోగాన్ని పొందినటువంటి వ్యక్తులు కానీ మీకు సంబంధం లేని విషయాల నిమిత్తంగా అకారణంగా విరోధాలు కలగడం, అపనిందలు, అపవాదులు అనేటటువంటివి జరిగే అవకాశాలు అధికంగా ఉండడం, భార్యా బిడ్డల మధ్యన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, నమ్మినటువంటి వారి వలన మోసపోవడాలు, విరోధపు మాటలు, మాట పట్టింపులు, తలచినటువంటి పనులయందు ఆటంకాలు, పెంపుడు జంతువుల వలన మనస్సుకు ఆందోళన, అలాగే శత్రువృద్ధి, ఉదర సంబంధమైనటువంటి బాధలు అంటే కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, అలాగే ప్రధానంగా వృత్తిపరంగాను ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగాను శత్రువృద్ధి కనిపిస్తోంది. మీరు ఎదుగుతున్న కొద్దీ మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు ఓర్వలేని తనం వలన పై అధికారులతోటి అలాగే మీ సహచరులతోటి కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా అభివృద్ధి సాధిస్తారు, అనుకూలతలు ఉంటాయి. కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యాత్మకమైనటువంటి ధోరణి వలన ఏం చేస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో అది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి వివాదాలు అధికమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుగురించని ఈరోజు మీరు ప్రధానంగా దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే శ్రీ ఆదివరాహ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ